డియర్ నాన్న సినిమా ఏమో అనుకున్నా, కానీ జస్ట్ 40 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ ఇది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ పర్లేదు అనిపించింది. ఇంకా బిలో యావరేజ్ ఎలా అనిపించింది. తల్లిదండ్రులు ఎప్పటికైనా ది మోస్ట్ ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు. ఈ డియర్ నాన్నలో నాన్నగారితో కొడుకు చేసే జర్నీ అండ్ నేర్చుకున్న విషయాల్ని తక్కువ టైంలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారంతే. ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్టోరీ కూడా స్టార్టింగ్ మెడికల్ షాప్ మూసేసి వెళ్ళిపోతున్న అతన్ని ఒక కస్టమర్ బలవంతంగా షాప్ ఓపెన్ చేయమని గొడవాడుతూ ఉంటే ఆ కస్టమర్ యొక్క ఫ్రెండ్ వచ్చి మెడికల్ షాప్ అతనికి సారీ చెప్పి కార్లో కూర్చోబెట్టి ఫ్లాష్ బ్యాక్లోకి ఒక స్టోరీ చెప్తాడు. అసలు ఆ స్టోరీ ఏంటి, ఎందుకు చెప్తున్నాడు అనేది షార్ట్ ఫిల్మ్. ప్లస్ పాయింట్స్ అయితే పర్ఫార్మెన్సెస్, తండ్రి యొక్క ఇంపార్టెన్స్ని స్ట్రెస్ చేసిన ప్రయత్నం అంతే. కరోనా టైంలో ఎవరి పేరెంట్స్ అయినా ఎఫెక్ట్ అయి ఉంటే వాళ్ళకి కొంచెం టచ్ అవ్వచ్చు, ఎందుకంటే అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. మిగతాదంతా ఇంకా మళ్ళీ ఆ కరోనా పాండమిక్ అని ఆ బోరింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఎమోషన్స్తో చూపెడతారు. డైలాగ్స్ కూడా మరీ రొటీన్గా ఉన్నాయి. అంతా మనకి తెలిసినట్టే ఉంటుంది, మధ్యలో లవ్ స్టోరీ అది అవసరమే లేదు. సో ఓవరాల్గా అయితే 40 మినిట్స్నే కాబట్టి ఒక షార్ట్ ఫిల్మ్ని చూస్తానన్నట్టు చూస్తే పర్లేదు అనిపించచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ తన్నుకుంటూ వచ్చేయాలి, ఫ్రెష్నెస్ ఉండాలంటే ఆ కొత్తదనం ఏం లేదు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.